గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను పూణే నుంచి మా ఊరి కొండాపురంకి అయితే వెళ్ళా కదా. ఈ వీడియోలో అయితే కొండాపురం నుంచి మా పూణేకి అయితే వెళ్తాను అనమాట. అయితే ఈసారి నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఒంటరిగా వెళ్ళినప్పుడు అయితే అంటే సింగిల్గా పోయినప్పుడు అయితే చాలా నాకు టైం అయితే సేవ్ అయింది. ఫ్యామిలీతో పోయినప్పుడు చూడాలి ఎంత టైం సేవ్ చేయగలము. సో మా ఫ్యామిలీ అంత లోపల కూర్చున్నారు చూడండి. లాస్ట్ టైం పోయినప్పుడు నేను డిక్కీలు ఏం పెట్టుకోలే. ఇప్పుడు చూడండి డిక్కీ మొత్తం ఫుల్. మా పాప చూడండి ఎట్లా చూస్తుందో. డిక్కీ మొత్తం ఫుల్. మళ్ళీ ఇదే కాదు, ఇక్కడ చూడండి బ్యాగ్లో ఆ విధంగా ఉంటుంది. అదే నేను ఒక్కనే వచ్చినప్పుడు అయితే కనుక ఏం లేదు. అయితే వ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది కానీ కొంచెం లేట్ అయితే అయింది. ఎర్లీ మార్నింగ్ నేను తీయడంలో డిలే అయిపోయింది అనమాట. సో ఎలాగో వచ్చేసాం కానీ హోస్పేట దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి యూజ్ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కేయడమే అనమాట. మా ఊరి దగ్గర నుంచి ఇక్కడి వరకు NH 67లో వచ్చినాను. తర్వాత ఇక్కడ నుంచి NH 50లోకి మెర్జ్ అవుతుంది. NH 50 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సోలాపూర్ వరకు వస్తుంది. సోలాపూర్లో మళ్ళీ నేషనల్ హైవే మారుతుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే పెట్రోల్ కాపినాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో వెళ్దాం. చాలా ఫస్ట్ ఏం చేస్తున్నావు? నా కోసం కాఫీ కలుపుతున్నావా? టీ అయితే తాగుదామని ఆగినాము టీ షాప్ దగ్గర. సో టీ తాగేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి ఇడ్లీ, ఒక దోశ, ఇంకా పూరి అయితే ఆర్డర్ చేసినాము. మా పాప పూరి ఒకటేమని అడుగుతుంటే పూరి తీసుకొని ఇంకో వడ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం బ్రేక్ నెంబర్ 3 అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపినాము బండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ రోడ్డుకు ఉంటాయి కదా పండ్లు, అక్కడే ఆపేసినాను. దోశ ఇంకా ఇడ్లీ వడ ఇంకా పూరి ఉందన్నమాట. వేడివేడిగా పూరి వేస్తుంటే వేపించుకొని తినేసినాము. ఇంకా మళ్ళీ చూడాలి నెక్స్ట్ బ్రేక్ ఎప్పుడో. మళ్ళీ లంచ్లో కలుద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి NH 50 హైవేలో అయితే ఉన్నాను నేను. బీజాపూర్కి 130 కిలోమీటర్స్ అనమాట. బీజాపూర్కి వెళ్ళి అంటే విజయపురం దాటిన తర్వాత సోలాపూర్ వస్తుంది కదా. సోలాపూర్ దగ్గర మనం టర్న్ తీసుకొని లెఫ్ట్కి పూణేకి అయితే వెళ్ళాలి. బిగ్ బాస్ తినే హోటల్ అయితే ఇదనమాట. మనం తీసుకునే ఐటమ్స్కి వచ్చేసి 110 రూపాయలు అయితే ఛార్జ్ చేసాను అనమాట. ఇంకా తినేసాము, మెల్లిగా స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ లంచ్లో కలుద్దాం. ఓకే, సో విజయపురం దగ్గర NH 50 నుంచి NH 52కి అయితే షిఫ్ట్ అవుతాము. సో గూగుల్ మ్యాప్స్లో అయితే రోడ్ క్లోజర్ అని ఉంది. ఇప్పుడు సోలాపూర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని పూణేకి అయితే వెళ్ళిపోయాలన్నమాట. ఇంకా లంచ్ చేయలేదు. ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ చూసి సోలాపూర్ దగ్గర లంచ్ అయితే చేద్దాం. ఓకే, ఇంకో విషయం చెప్పాలని ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే హైవేలలో ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సిగ్నలింగ్ అంటే కనుక మీరు ఇక్కడ మీరు ముందర చూసారనుకో 3 లేన్స్ ఉంటాయి. ఈ 3 లేన్స్లో ఏ లేన్ నుంచి ఏ లేన్కి మారినా కూడా లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే కనుక లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి. రైట్ సైడ్కి మూవ్ అయితే కనుక రైట్ ఇండికేటర్ అనమాట. ఓకే, అప్పుడు వెనకాల వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఈ పర్సన్ అనేది మూవ్ అవుతున్నాడు, కొంచెం మనం చూసుకొని పోవాలని. ఓకే, సో ఎవరైనా నేషనల్ హైవేలో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇది పాటించండి తప్పకుండా. మన బండిని పార్కింగ్ అయితే చేసేసినాము. సోలాపూర్ దాటేసినాము అనమాట. సోలాపూర్ దాటి ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చాము, తినేసి స్టార్ట్ అవుతాం. ఈవినింగ్ వచ్చాక బాగుంటుంది రెస్టారెంట్. లంచ్కి అయితే ఒక ప్లేస్లో ఆపినాం అనమాట. ఇందాక చూపించిన కదా అదే హోటల్ ఆపినాము. ప్రస్తుతానికైతే మనకి మసాలా పాపట్ ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాను. అది తినకుండా ఇంకా మెనూ చూసుకొని మళ్ళీ ఏమేమి కావాలో అవి చెప్పేద్దాం అనమాట. చూడాల మసాలా పాపడ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఐటమ్ ఇది కానిద్దాం ఫస్ట్. రావర్స్ని ఫస్ట్ కళ్ళు మూసుకో. ఆను బాగుందా? బాగుందా? కాజు కర్రీ, బటర్ చపాతి ఆయన ఇచ్చినాడు. ఇంకా కర్రీ చెప్పినాము. ఇది వచ్చేసి కాజు కర్రీ. లంచ్ అయితే తినేసినాము.
కాజు కర్రీ, ఇంకా బటర్ చపాతి, నార్మల్ చపాతి, తర్వాత కట్ రైస్ అయితే పెట్టుకున్నాం అంటారా. కడుపుతే ఫుల్ అయిపోయింది. ఇంకా బిల్లు చూడాలి ఎంత అవుతుందో చూద్దాం. బిల్లు వచ్చేసి 525 రూపాయలు అయిపోయింది. పెరుగు అన్నం 140 రూపాయలు, అదే కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది. ఇంకా తినేసినాము, ఇంకా బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి. నువ్వు అడిగినప్పుడల్లా అది ఎనికే పోతుంది తప్ప ముందరికి రాడండి అమ్మ. సో రోడ్ అయితే క్లోజ్ చేశాను అనమాట. అందుకు మేము మళ్ళీ డౌన్ నుంచి ఇంకొక ఆల్టర్నేటివ్ రూట్ అయితే చెక్ చేస్తాం అనమాట. మామూలుగా అయితే మనం 6:30 పోవాల్సింది, ఇప్పుడు 7:30 టైం చూపిస్తుంది. ఈ రోడ్డు అయినా బాగానే ఉంటే పర్లేదు, మళ్ళీ ముందరికి పోయినాక ఇది కూడా రోడ్డు క్లోజర్ అంటే కనుక సత్తాం మనం. చూడాలి ఏమవుతుందో. సరే జర్నీ అయితే కొనసాగిద్దాం, ఆపేదేలే. అసలు ఈ రోడ్డు ఎందుకు క్లోజ్ చేసినారంటే వాళ్ళకి జరుగుతుందన్నమాట. సో పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళైతే వెళ్తూ ఉంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిమ తీసుకొని ఇలా ఊరేగిస్తూ వెళ్తారనమాట. అందుకు పూణేకి వెళ్ళే హైవే క్లోజ్ చేసింటే మేము మళ్ళీ వేరే రూట్ తీసుకుని వెళ్దాం. సో మా జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. 8:30 కల్లా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా బయటకు వచ్చేసి భోజనం తీసుకునేకైతే వచ్చేసినాను. ఈరోజు ఇష్యూ ఏంటంటే పూణేకి ఒక 60 కిలోమీటర్ల దగ్గర ఉందనంగా మనకి పాలకైతే ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మాకి అక్కడ బ్లాక్ చేసినారు పూణేకి ఎంట్రీ అవ్వడానికి. సో అది అవాయిడ్ చేయాలంటే మేము 2-3 ఊర్లు చుట్టూ తిరుక్కొని రావాలన్నమాట. మళ్ళీ ఒక 70-80 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడింది. 5:30కి రావాల్సిన వాళ్ళము 8:30కి వచ్చాము ఇప్పుడు అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బై ఫ్రెండ్స్.